హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున పిల్లలకైతే ఏదైనా టిఫిన్ చేయాలని నేనైతే దోశ చేయాలనుకున్నానండి. కాబట్టి ముందుగానే సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకు డ్రెస్ చేంజ్ చేసి కొన్ని బియ్యం అయితే నానబెట్టాను. బియ్యము మినప్పప్పు అయితే మిక్స్ చేసి బాగా శుభ్రం చేసి కడిగేసానండి. సాయంత్రం నానబెట్టుకుంటే నైట్ అయితే మిక్సీ పట్టుకోవచ్చు. అప్పటి వరకు అయితే బియ్యం అయితే బాగా నానుంటాయి. మిక్సీ పట్టుకొని నైట్ మొత్తము నానబెట్టాక పొద్దునైతే దోశకైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని నేనైతే సాయంత్రమే బియ్యం మినపప్పు నానబోసుకున్నాను. చూడండి సాయంత్రం మొత్తము నానబెట్టి నైట్ అయితే షాప్ నుంచి ఇంటి దగ్గరికి వచ్చాక నానబెట్టిన బియ్యం మినపప్పు అయితే మిక్సీ పట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో మార్నింగ్ అయితే ఏ టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకొక కొత్త విషయం ఏంటంటే మా పిల్లలైతే డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. భరతనాట్యం పేరుని డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. ఆ వీడియోలు అయితే మీకు రెగ్యులర్గా పెడతాను. ప్లీజ్ మా పిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి. యాక్చువల్గా అయితే వీడియోస్ మా పిల్లల కోసం అయితే ఛానల్ క్రియేట్ చేశాను నేను. వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోబట్టి 1 ఇయర్ అవుతుంది. వాళ్ళు నేర్చుకున్న వీడియోస్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీకు డైలీ పెడుతుంటాను. ప్లీజ్ మా పిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. సంవత్సరం నుంచి అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నారు. డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. కొన్ని ప్రోగ్రాంలు కూడా చేశారండి. కొన్ని వీడియోస్ అయితే ప్రోగ్రామ్ చేసినవి 1-2 అయితే మీకు పెట్టేశాను, చూసే ఉంటారు. ఇంకా వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారండి. మీకోసము వీక్లీ 2-3 వీడియోస్ అయినా పెడతాను. ప్లీజ్ మా పిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే పొద్దున్నే లేచి బండ్లన్నీ చేసుకొని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే దోశ అయితే పోస్తున్నాను. చూడండి, మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారో, బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో, ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని అయితే మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దోశలు అయితే రెడీ అవుతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొన్ని వీడియోలు చేయగలుగుతాను, మీ ముందుకు రాగలుగుతాను. మీకు ఎప్పటికీ నా ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి వాళ్ళకు టిఫిన్ గిట్లా రెడీ చేసి స్కూల్కి పంపించే వరకు అయితే 9 అవుతుంది. నేను రెడీ అయ్యేసరికి షాప్కి అయితే 9 వరకు వెళ్ళాలి కదండి. అందుకే పొద్దున్నే 5:30కి 5:15కి అయితే లేస్తాను. ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. చూడండి, ఈ ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా విసుక్కోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. చట్నీ కోసం అయితే పల్లీలు అయితే ఏంపాను, మిక్సీ కూడా పట్టేస్తున్నానండి. ప్లీజ్ మా పిల్లల్ని అయితే డాన్స్ పర్ఫార్మెన్స్లో మీకు నచ్చిన వీడియోలు చేస్తారు. వాళ్ళ మాస్టరు ఏ వీడియోలు అయితే చెప్తారో
ఏ డాన్స్ నేర్పిస్తారో అవైతే మీకు ఎప్పటికీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు. ఇప్పటి నుంచి అయితే ప్లీజ్ మా పిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా వాళ్ళ షార్ట్స్ వీడియోస్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీకు పెడతాను. భరతనాట్యం పేరిని డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తారండి. ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే దోశ అయితే అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. పిల్లలు అయితే తిననీకనే స్కూల్కి రెడీ అయి ఉన్నారు. దోశ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో అయితే ఈరోజు ఏ టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా చిన్నోనికి అయితే దోశ ఇచ్చాను, నేను కూడా వేసుకున్నాను. చాలా బాగుందని వాడు తృప్తిగా తింటున్నాడు. ఓకేనా? బాయ్. నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.